కుమారుణ్ణి దేవుడు వారికి దయచేశాడు. 6 సంవత్సరాల తర్వాత వారికి లేక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుణ్ణి బట్టి తల్లిదండ్రులు చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. అలా ఆనందిస్తూ వస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులు ఒక సమయానికి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు అని అంటే, ఆ బిడ్డకి సంవత్సర కాలం పూర్తయ్యేసరికి, ఆ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఒక బర్త్డే సెలబ్రేషన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్నటువంటి అతిథులని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇల్లంతా డెకరేట్ చేసుకున్నారు. చాలా అంగరంగ వైభవంగా దాని అంతటిని తీర్చిదిద్దుకోవడం అనేది జరిగింది. జరిగిన తర్వాత మొత్తం మీద ఇంటి దగ్గర చాలా డీజే శబ్దాలు వినబడుతున్నాయి. చాలా హంగుగా ఆర్భాటంగా ఆ పుట్టినరోజు యొక్క సంబరాలు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ హడావుల్లో మొత్తం మీద బాబుని తీసుకుని ఒక మంచం మీద పరుండబెట్టారు. అయితే ఈలోగా అతిథులు వస్తున్నటువంటి వారిని వారికి స్వాగతం పలుకుతున్నారు. ఫైనల్గా అతిథులు ఇచ్చేటువంటి బహుమానాలన్నిటినీ తీసుకుని ఓ చోట పెడుతున్నారు. అలా పెట్టేస్తున్నటువంటి సమయంలో బర్త్డే బాయ్ని తీసుకుని వచ్చి అందరి ముందు చూపించి కేక్ కటింగ్ చేసేటువంటి సమయం వచ్చేసరికి ఫైనల్గా ఏం జరిగిందనంటే, బిడ్డను తీసుకురండి అని అన్నారు. బిడ్డను తీసుకురండి అని చెప్పి తన ఇంట్లో ఉన్నటువంటి పని మనిషికి చెప్పినప్పుడు ఆ పని మనిషి వెళ్ళి బిడ్డను తీసుకొద్దామని అనుకుంటే బిడ్డ కనిపించడం లేదు. బిడ్డ ఏడి అని చాలా వాపోతూ కంగారు పడుతూ అమ్మగారు అంది. ఏంటి అమ్మాయి అంత గట్టిగా అరిచావని ఈమె గుండెలో కూడా రాయబడిపోయింది. మొత్తం మీద పిల్లోడు ఏడంటే, ఆ మంచం మీద పడుకోబెట్టాను కదా అంటే, ఆ మంచం మీద మీరు ఎప్పుడు పడుకోబెట్టారు అమ్మగారు? మీరు నాకు తెలియకుండా మీరు ఇస్తున్నటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఆ మంచం మీద పెట్టాను అని ఆమె చెప్పగానే చెప్పింది. ఫైనల్గా ఆ పిల్లోడు ఊపిరాడక ఆ డీజే శబ్దాల్లో ఆ పిల్లవాని యొక్క ఏడుపు కూడా ఎవరికి వినిపించలేదు. ఆ యొక్క బహుమానాలు అన్నీ ఆ బిడ్డ మీద పెట్టినప్పుడు బిడ్డ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది క్రిస్మస్ అనేటువంటి ఒక సంబరాలలో ద ఏజ్ ఆఫ్ సెలబ్రేషన్ డేస్ అయిపోయింది ఈరోజు. దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా సంబరాల యుగం అనేటువంటి కాలం వచ్చేసింది. నిజంగా ఆ సంబరాలలో నిజంగా వాళ్ళకి ఏమైపోయిందంటే, ఒక్కగానొక్క కుమారుణ్ణి, ఒక్కగానొక్క ఆ చంటి బిడ్డని వారు కోల్పోయినట్టుగా ఈ రోజున చాలా క్రిస్మస్లో క్రీస్తు లేనటువంటి క్రిస్మస్లు చాలా జరిగిపోతున్నాయి. క్రీస్తుని ఆరాధించకుండా ఏవో ఆర్భాటాలు, ఏవో తెలియనటువంటి హంగులను అన్నిటినీ కలగలుపుకుని ఏం చేస్తున్నామనంటే క్రిస్మస్ చేసుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఇక్కడ నిజంగా చాలా ప్లెజెంట్గా దేవుని వాక్యానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దేవుని వాక్యమే ముఖ్యం అన్నట్టుగా ఈ స్థలములు ఇలాగున కూడుకుంటున్నట్టుగా చాలా స్థలాల్లో అలాగ కూడుకోవడం లేదు. సరే, నేను చెప్తాను వినండి జాగ్రత్తగా. అసలు క్రిస్మస్ వేడుక లేదనంటే క్రిస్మస్ ఈ పండుగ యావత్తు ప్రపంచానికి సంబంధించినటువంటి పండుగగా, గ్లోబల్ ఫెస్టివల్గా కనబడుతుంది కదండి. ఇది ఒక జాతికి లేదనంటే ఒక ఇంటికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక జాతికి, ఒక గ్రామానికి, ఒక వీధికి, అలాగనే ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. అనేక మంది యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు క్రీస్తు యొక్క జన్మదిన వేడుకని పురస్కరించుకుని అనేక మందికి సువార్తను అందించి అనేక మందికి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని అనేక మందికి ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క క్రిస్మస్ అనేది ఇది గ్లోబల్ ఫెస్టివల్. జాగ్రత్త వినండి. అసలు పండగ అంటే ఏంటో చెప్పండి మీ దృష్టిలో. పండగ అంటే జనరల్గా మనకి ఎలా ఉంటుంది అంటే, పండగ అనేది వచ్చింది అనుకోండి, ఇంటికి పెయింటే ఇస్తాం. అలాగనే
లైటింగ్ పెట్టేస్తాం. అలాగనే కంటికి పండగ లైటింగ్ పెట్టేస్తాం. ఇంటికి పండగ పెయింటింగ్ వేయిస్తాం. ఒంటికి పండగ అంటే మంచి మంచి దుస్తులు ధరిస్తాం. ఇంకా పంటికి పండగ ఏంటంటే ఏమండి, తదుపరి బిర్యానీతో పాటు మొక్క. ఏమండి, పండగ అంటే ఇది అనేటువంటి ఆ వాతావరణం, ఇదే ఇప్పుడున్నటువంటి చాలామంది చిన్నపిల్లలకి అదే అర్థం ఇచ్చేటట్టుగా ఈ రోజున క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ కూడికలు ఇలాగే జరిగిపోతున్నాయి. కాదంటారా? నేను చెప్పింది తప్పైతే తప్పని మీరు చెప్పొచ్చు, కానీ ముమ్మాటికి ఇది వాస్తవం. మీరు అంగీకరించకపోయినా ఇది ముమ్మాటికి వాస్తవం. జాగ్రత్త వినండి. ఈ అసలు పూర్వకాలంలో తత్వగీతాన్ని పాడేటువంటి వాళ్ళు ఏమండి నిజంగా ఏమని పాడేవారనంటే, పండోయి దేవదారు పండు కలిగినటువంటి వానికి పండగయ్యుండు అనేటువంటి పాట పాడుతూ వచ్చేవారు హరిదాసులు. పండు దేవదారి పండు, ఏమంటే వాళ్ళకలా నేను పాడట్లేదు కానీ రాదు కాబట్టి, పండు దేవదారి పండు కలిగినటువంటి వానికి పండగయ్యుండట. ఏమంటే ఏమండి సంవత్సర కాలం అంతా కూడా కష్టపడిన తర్వాత ఏమండి ఆ యొక్క ధనుర్మాసంలో మొత్తం మీద ఇంటికి కంప్లీట్గా ఏమండి సంవత్సర కాలంలో ఉండేటువంటి ఆ పంట అంతా కూడా ఇంటికి వచ్చేటప్పుడు ఏమండి గానుగ కొట్టుల్లో ఏం చేసేవారంటే ధాన్యాన్ని నిలవుంచేవారు, దాన్ని రాసిని పోగేసేవారు. అలాగనే ఏమంటే రకరకాలైనటువంటి రీతిలో పళ్ళు ఏమంటే అనేకమైనటువంటి సమకూర్చబడేవి. ఏమంటే పళ్ళు అన్నీ వచ్చి ఏమంటే సంపద అంతా కూడా ఆ సంవత్సరంలో ఇవన్నిటినీ రాగా ఏమండి అవన్నిటినీ కూర్చుకోవడం బట్టి అవన్నీ కూడా చేతికి అందుకొచ్చేటప్పటికి అది పండగగా అనిపించేది. ఏమండి అది పండగగా అనిపించి చాలామంది ఏమండి ఆ సమయంలో అది ఒక ఫెస్టివల్గా, చాలా పండగగా ఇంట్లో ఉండేటువంటి వారిని అలాగనే కుటుంబస్తులని బంధువులని కలగలుపుకుని ఏమండి రకరకాలైనటువంటి పిండి వంటలు రకరకాలైనటువంటి రీతిలో ఆ పండగ వేడుకల్ని ఏమండి సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేవారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. మనం ఏమైపోయిందనంటే ఈ రోజున ఏమండి పండగ అంటే ఇంటికి పండగ, కంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ అన్నట్టుగా ఏమండి అదే అర్థం ఇచ్చేటువంటి క్రిస్మస్ కూడికలు జరిగిస్తూ ఉంటే కనుక నిజంగా క్రీస్తును మాత్రమే ఏమండి గొప్ప చేయాల్సినటువంటి వాళ్ళం, క్రీస్తును మాత్రమే పైకెత్తి చూపించాల్సినటువంటి వాళ్ళం, క్రీస్తును మాత్రమే లోకానికి చాటి చెప్పాల్సినటువంటి వాళ్ళం. ఈ సంబరాల వెలుగులో పడిపోయి మనమే ఆనందించి మనమే సంతోషించి ఇదే ఒక సంతోషం, ఇది ఒక సెలబ్రేషన్ అనుకునేటువంటి రీతిలో మనం వెళ్ళిపోతే గనక సరిగా క్రీస్తుని ఆరాధించినటువంటి వారమైపోతాం. ఏమండి సరిగా క్రీస్తుని ఆరాధించినటువంటి వారమైపోతాం. అసలు ఈ గ్లోబల్ ఫెస్టివల్గా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఏమండి అసలు ఏంటి క్రిస్మస్ అనంటే చెబుతాను వినండి. క్రిస్మస్ అనంటే ది ఫెస్టివల్ ఆఫ్ సాంగ్స్. ఏమండి ఇది పాటల పండుగ. ఏమండి ఈ అనేక మందిగా ఈ స్థలంలోనికి చేరి వచ్చినటువంటి మనం ఇప్పటికే నేను వాక్యం చెప్పకముందు చాలామంది పాటలు పాడుతూ వచ్చారు. ఏమండి కదండి, అంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఏమండి ఈ స్థలంలోనికి వచ్చి ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని ఘనపరుచుకోవడానికి మన హృదయమారా మన బ్రతుకు నుండి మరొక చక్కని అవకాశాన్ని దేవుడివ్వగా ఏమండి మన బ్రతుకులో నుండి ఆయన్ని ఆరాధించేటువంటి మరొక తరుణాన్ని దేవుడు అనుగ్రహించగా ఆరాధిస్తూ వచ్చాం. ఏమండి ఆ యొక్క బెత్లెహేములో నిజంగా యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఏమండి దేవదూతలు పాటలు పాడారు. అలాగనే ఏమండి మరియ పాట పాడింది, ఏమండి సుమియోను పాట పాడాడు, ఎలిజబెత్ కూడా పాట పాడుతూ వచ్చింది. ఏమండి క్రిస్మస్ అని అంటే ది ఫెస్టివల్ ఆఫ్ సాంగ్స్. అంటే ఆ యొక్క మొదటి ఏమండి ఆ శతాబ్దములో ఏమండి క్రిస్మస్ బాలుడుగా ఈ లోకానికి ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు చుట్టూ ఏమండి ఆయన్ని ఆరాధించేటువంటి ఆరాధన పాటలు ఉన్నాయి, కానీ సంబరాలు చేసేటువంటి సంబరాలు లేవు. బెత్లెహేములో ఎక్కడుంది సంబరం చెప్పండి? ఏమండి బెత్లెహేములో ఏమైనా సంబరాలు ఉన్నాయా?